హాయ్ హలో నమస్తే. నా గొంతు గొప్పగా కాకపోయినా పర్వాలేదు, కానీ నా గుండె నా పిల్లల దగ్గర గొప్పగా మిగిలిపోవాలి. నా మాటల కంటే నా ప్రేమే నా పిల్లలకి గొప్పగా కనిపించాలి. నా పిల్లలు నమ్మే తొలి స్వరం నేనే కావాలి. ఇది నాకు ఇచ్చిన అవకాశం కాదు, నాకు వచ్చిన పుణ్యం. నా పిల్లల బాధలను నేను వినగలిగితే రేపు వారు ఎవరి బాధలనైనా వినగలుగుతారు. ముందుగా నా పిల్లలు మారాలి అని నేను ఎప్పుడు అనుకోను, ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేను మారాలి. నేను చూపించే ప్రేమ ఆప్యాయతనే రేపటి తరం జీవితం కావాలి. పిల్లల జీవితంలో నిలిచిపోయేటివి గొప్ప గొప్ప బహుమతులు కాదు, మనం ఇప్పుడు చూపించే ప్రేమ ఆప్యాయత అనురాగాలే వాళ్లకు జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. నా చిన్నప్పుడు అనేవారు బలంగా ఉండాలి అని చెప్పేసి. బలంగా ఉండాలి అంటే బాధలను మింగేయడమా? కాదు, భావాలను అంగీకరించడం, ప్రేమతో వ్యక్తపరచడం. కాబట్టి నా పిల్లల్లో వాళ్ళకున్న భయాలను ప్రేమగా నేను వినాలి అని చెప్పేసి ఒక తల్లిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమతో బంధాలను నిర్మించడమే నా ధ్యేయం. ఇది తల్లిగానే కాదు, సమాజ నిర్మాతగా ఇది నా పాత్ర. థ్యాంక్ యూ.